పెళ్లి మండపంలో మంగళసూత్రం కడుతున్నప్పుడు బోర్నా ఏడ్చి నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని పెళ్లి కొడుక్కి చెప్పి తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ ప్రొటెక్షన్ తో వస్తే తనతో పాటు వెళ్లిపోయింది పెళ్లి కూతురు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిందైతే కాదు, ఇది లాస్ట్ ఇయర్ కర్ణాటకలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో అందరూ ఇమోషనల్ గా ఫీల్ అయింది. ఎందుకు అంటే పెళ్లి కొడుకు కూడా బోర్నా ఆడవడం మొదలు పెట్టాడు. కోర్స్ ఇట్స్ అన్ ఎంబారసింగ్ సిచ్యువేషన్ అండ్ ఈజ్ అ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఈ ఇన్సిడెంట్ లో కొంతమంది యూత్ బ్రైడ్ కి సపోర్ట్ చేసినా కూడా చాలా మంది ఆలోచించింది ఫ్యామిలీ డిగ్నిటీస్. హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ ద ఫ్యామిలీస్. ఇప్పుడు కట్ చేస్తే రీసెంట్ గా సియా గోయల్స్ కేస్. కేతన్ అగర్వాల్ తన ఫియాన్సే తనతో పెళ్లి ఇష్టం లేదని ట్రెక్కింగ్ కి వెళ్దామని చెప్పి కొండ మించి తోసి చంపేసింది. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ దేర్ ఫ్యామిలీస్. కేతన్స్ ఫ్యామిలీ అయితే ఆల్మోస్ట్ దే లాస్ట్ ఎవ్రీథింగ్ అని చెప్పుకోవచ్చు. పెళ్లి కావలసిన కొడుకు ఇలా చచ్చిపోయాడు అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ మైట్ బి గోయింగ్ త్రూ దెమ్. ఇంకా సియా గోయల్స్ పేరెంట్స్ ముందులా అందరినీ ఫేస్ చేయగలరంటారా? నౌ జస్ట్ థింక్ which incident is better, Pallavi's incident or Sia Goyal's incident. ఈ ఇన్సిడెంట్స్ రెండు డిఫరెంట్ అయినా కూడా ఈ రెండిట్లో కామన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పల్లవి సియా ఇద్దరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని కన్విన్స్ చేయడం కన్నా వాళ్ళ ప్లాన్స్ ని సీక్రెట్ గా ఇంప్లిమెంట్ చేయడమే బెటర్ అనుకున్నారు. అంటే పల్లవి లాస్ట్ మినిట్ లో పెళ్లి కొడుక్కి నో చెప్పేయడం అండ్ సియా గోయల్ తన ఫియాన్సీని చంపేయడం. So just think what might be the actual problem or who is the actual problem here. సియా గోయల్ ని ఇంట్రోగేషన్ లో ఇలా మర్డర్ ప్లాన్ చేసే కన్నా నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్ కి చెప్పేవలసింది కదా అని అడిగితే నా పేరెంట్స్ నా బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికైతే ఒప్పుకోరు అండ్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లికి నో చెప్తే మా ఫ్యామిలీ పరువు పోతుంది అని మర్డర్ కి ప్లాన్ చేసిందంట. సో ఫైనలీ పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి పిల్లలకి పేరెంట్స్ డిగ్నిటీ మీద కన్సర్న్ లేదు అని కాదు, బట్ ఇఫ్ దే థింక్ దట్ మై పేరెంట్స్ విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్ దే ఆర్ గోయింగ్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ దే కెన్. పేరెంట్స్ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాస్ట్ అని స్టాటస్ అని పరువు పోతుందని బెదిరించి భయపెట్టి పెళ్లి చేసే రోజులైతే పోయాయి. అఫ్ కోర్స్ పేరెంట్స్ కి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఇది రాంగ్ డెసిషన్ ఏమో అని కన్సర్న్ ఉంటుంది, బట్ నో ఆప్షన్ బికాస్ నౌ డేస్ జనరేషన్ బిలీవ్స్ ఇన్ ప్రాక్టికాలిటీ. పేరెంట్స్ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టుడేస్ యూత్ ఆర్ ప్రాక్టికల్. వాళ్ళు తీసుకున్న డెసిషన్ చాయిసెస్ గురించి వాళ్ళకి క్లియర్ గా తెలుసు. దే విల్ ఎయిదర్ పే ద ప్రైస్ ఫర్ దేర్ యాక్షన్స్ ఆర్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. యూత్ లోనే కాదు పేరెంట్స్ వే ఆఫ్ థింకింగ్ లో కూడా లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది. రీసెంట్ గా మన ఏపీలోనే పెళ్లి కూతురు పెళ్లి ఊరేగింపులో డాన్స్ వేస్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని ఇలా అందరి ముందు డాన్స్ ఎలా వేస్తావని ఇన్సల్టింగ్ గా మాట్లాడడంతో బ్రైడ్ ఫాదర్ ఇప్పుడే ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే ఇంకా ముందు ముందు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారో వాళ్ళ అమ్మాయిని ఇంకా ఫ్రీగా ఉంచరేమో అని పెళ్లిని ఆపేశారు. ఇలాంటి సిచ్యువేషనే లాస్ట్ ఇయర్ బెంగళూరులో కూడా జరిగింది. పెళ్లి కొడుకు తాగి ఊరేగింపులో తన ఫ్రెండ్స్ తో రచ్చ రచ్చ చేసి ఫైనలీ మండపంకి వచ్చాక ఆరతిస్తుంటే ఆరతి పళ్ళాన్ని తిరగొట్టగానే పెళ్లి కూతురు తల్లి పెళ్లిని ఆపేశారు. స్టేజ్ ఎక్కి అందరికీ దండం పెడుతూ పెళ్లి కొడుకు ఇప్పుడే బిహేవ్ చేస్తే ముందు ముందుకి ఎలా బిహేవ్ చేస్తారో అని అందుకే పెళ్లి ఆపేస్తున్నాము అని డిక్లేర్ చేసి అందరినీ బోన్ చేసి వెళ్ళమన్నారు. రియలీ సమ్మన్ నీడ్స్ గట్స్ టు టేక్ సచ్ బోల్డ్ డెసిషన్స్ కదా. సో పేరెంట్స్ కేనా యూత్ కేనా ఫైనల్ మెసేజ్ ఏంటంటే మన గ్రేట్ ప్రోవర్బ్ ఉంది కదా, థింక్ ట్వైస్ బిఫోర్ యువర్ యాక్ట్. ఎందుకంటే ఎవ్రీ యాక్ట్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్.